నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మ్యారేజ్ తర్వాత వేరొక వ్యక్తితో ప్రేమ కరెక్టేనా? అసలు సమాజం ఎటుపోతుంది? ఈ అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. జూమ్ లైవ్లో మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ మహేష్ ఆచార్య. స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ చౌదరి. ఇద్దరికి నమస్తే అండి, మహేష్ గారు అండ్ ఉషశ్రీ గారు. ఉషశ్రీ గారు, సాయి ప్రియ ఎపిసోడ్ గురించి వినే ఉంటారు. 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. 25న మ్యారేజ్ డే అని ఆర్కే బీచ్కు భర్తతో వెళ్ళిన అమ్మాయి భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో పారిపోయింది. ఆ అమ్మాయి సముద్రపు అలల్లో కొట్టుకుపోయిందని భర్త భావించి పోలీసులకు కంప్లైంట్ చేస్తే 2 కోస్ట్ గార్డులు, ఒక హెలికాప్టరు, గజ ఈతగాళ్ళు 2 రోజులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తే నిన్న వాళ్ళ ఫాదర్కి వాయిస్ మెసేజ్ పంపి వెళ్ళి ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది. ఈ ఉదంతాన్ని ఎలా చూస్తారండి అసలు? ఈవెన్ దో అమ్మాయి పెళ్లి చేసుకున్న ఎనీవే లాయర్ గారు మాట్లాడతారు తర్వాత, అది లీగల్ మ్యారేజ్ కాదు. ఇవన్నీ పక్కన పెడితే మనం సమాజం ఎటుపోతుంది, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ రిలీజియస్ రిచువల్స్ కానీ వీటికి సంబంధం లేకుండా మనం సరే కామో లేకపోతే కాంక్షో లేకపోతే క్రషో ఇవి చాలా చాలా వరకు ఇప్పుడు ఉన్న టీనేజర్స్ దగ్గర నుంచి 50 years or 60 years బియాండ్ పీపుల్ వరకు కూడా ఇట్స్ గెటింగ్ ఎఫెక్టెడ్. పాతకాలంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడున్న రియాలిటీలో అమ్మాయిలు అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఆపర్చునిటీస్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ వాళ్ళు చేస్తున్నారు. సో అందులో భాగంగానే చాలా పక్కడబందీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా 2 ఏళ్ళు ఈ అబ్బాయితో చేస్తూ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ. అండ్ చక్కగా అబ్బాయి బంగారు గాజులు కూడా తీసుకొచ్చట ఈ అమ్మాయికి. అన్నీ తీసుకొని సెల్ఫీలు దిగి కూడా స్టిల్ ఈ అమ్మాయి చక్కగా జస్ట్ ఫోన్ చేయడానికి పక్కకి వెళ్ళి వచ్చేలోపు మాయమైపోయి ఇంకెక్కడో తెలడం అనేది ఇట్స్ కాన్షియస్లీ. నెల్లూరు అన్నారు, ఇప్పుడు బెంగళూరులో ఎవరైతే ప్రియుడు రవి ఉన్నారో ఆ అబ్బాయిని మ్యారేజ్ కూడా చేసేసుకుంది. ఆ ఫోటోగ్రాఫ్ని కూడా వాళ్ళ డాడీకి పంపించింది. నా కోసం వెతకొద్దు, నేను పరిగెత్తలేను, అలసిపోయాను, చచ్చిపోతాము, మా దగ్గరికి వస్తే మేము చచ్చిపోతాము. మహేష్ గారు మీరేం చెప్తారండి? మహేష్ గారు, ఈ విషయాన్ని మేడం వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి, క్లియర్ గా. ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏ విధంగా అయితే అక్కడ హస్బెండ్ ను వదిలేసి వేరే అబ్బాయితో వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం అనేది యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే లీగల్ గా మ్యారేజ్ అయిన తర్వాత 2 years అతనితో ఉండి డివర్స్ తీసుకోకుండా వెళ్ళి అక్కడ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే ఆమెకు ఫండమెంటల్ రైట్ ఉంది. మనం వి విల్ రెస్పెక్ట్ హర్ రైట్. ఆమెకు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటుందో, ఏ విధంగా జీవించాలనుకుంటుందో ఆమె ఆ విధంగా జీవించడానికి ఎవరు కూడా వద్దన్నారు. కాకపోతే అక్కడ లా అనేది ఎస్టాబ్లిష్ అయింది ప్రతి ఒక్కరికి. ఆ లాను ఫాలో అవుతూ డివర్స్ తీసుకొని పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ గా ఉండేది. ఈ విధంగా ఆమె లేచిపోయి భర్తను టెన్షన్ పెట్టి, అదే విధంగా కుటుంబ సభ్యులను టెన్షన్ పెట్టి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే పోలీస్ సిస్టమ్ కావచ్చు, అందరూ ఎంత టెన్షన్ పడ్డారండి. గవర్నమెంట్ కూడా ₹1 కోటి ఖర్చు పెట్టి 2 కోస్ట్ గార్డులు, ఒక హెలికాప్టరు, గజ ఈతగాళ్ళు, రెస్క్యూ ఆపరేషన్ ఇంత చేశాక కూల్ గా మెసేజ్ చేసింది ఆ అమ్మాయి. ప్రసన్న గారు మనతో జాయిన్ అయ్యారండి జూమ్ లో. ప్రసన్న గారు ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు, మేడం తను చెప్పినట్టు కొద్దిగా డిఫరెంట్గా వెళ్తున్నా. నేను ఏమంటే, మహిళలు చేస్తేనేమో ఒక తీరుగా, అదే జెంట్స్ చేస్తే ఇంకో తీరుగా నడుస్తుందిలా. పాపం అదే జెంట్స్ చేస్తుంటే ఈ పాటికల్లా ఆడవాళ్ళు ధర్నాలు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఒక ఆడమని వదిలేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడని రాత్రికి రాత్రి ఆ ఇంటి వాళ్ళు వచ్చేసి ఇంటి వాళ్ళ మీదకి కొట్టడము, ఎన్నో సెక్షన్స్ పెట్టడము, ఆ సెక్షన్స్లలో మళ్ళీ తల్లిదండ్రులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడము, అబ్బాయి తల్లిదండ్రుల్ని మళ్ళీ వాళ్ళ చుట్టాలని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అదే ఒక అమ్మాయి ఇట్లాంటి పని చేసిందంటే ఒక సెక్షన్ లేదు. అంటే కేసు ఎడల్టరీ పడుతుంది. ఎడల్టరీ అంటే ఇప్పుడు తీసేశారు. నెక్స్ట్ బైగమి అనేది ఒకటి పెట్టచ్చు. అది సెక్షన్స్ అనేది పడినా కానీ ఇట్స్ వాట్స్ ద యూజ్ అనేది ఇప్పుడున్న హస్బెండ్ కి ఈ లా తోటి ఏం యూజ్ అయింది?
అతను కంప్లీట్ ఇప్పుడు ఆయన మానసికంగా భార్య చెడ్డది అని చెప్పగలుగుతాడా, లేకపోతే భార్య మోసం చేసిందని చెప్పగలుగుతాడా, లేదా ఏమని చెప్పుకోగలుగుతాడు? అతను పోని మంచోడు కాదు అని కూడా ఎక్కడ కూడా లేదు మనకి. ఇంకోటి ఏంటంటే నిన్న సపోజ్ అందరికి వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే హస్బెండే ఏదో చేశాడు. ఎస్ ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఇది డెఫినెట్ గా హస్బెండ్ పని, ఇది కావాలని చెప్పి ఏదో డ్రామా ప్లే అవుతుంది అనేది అందరికి వచ్చిన డౌట్. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తే మనం మొన్న అంటే మనకి ఇప్పుడు సీక్వెన్స్ ఎన్ని కేసెస్ అయినాయో చూస్తే ఆడవాళ్ళు చేసినాయి, మెడ కోసేయడం అని చెప్పేసి భర్తున ఇంకొకరితోటి అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళడము. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు 497 తీసేసిందండి. అప్పటి నుంచి ఈ ఒక్క సెక్షన్ తీసినప్పటి నుంచి విచ్చలవిడితనం నేను అనుకోవడం ఏంటంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. నేను అనకూడదు కానీ బట్ అనాల్సి వస్తుంది. ఏంటంటే మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు భార్య ఉండంగా ఇంకొక పెళ్లి చేసేసుకున్నారు అనగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడవలు చాలా ఉండేది. కానీ ఇప్పుడు నేను అందరు జెంట్స్ కి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీరు ఫైట్ చేయాలి, మీ లా గురించి మీరు ఫైట్ చేయండి. ఒకప్పుడు ఇంకోటి ప్రేమ పెళ్లి చేయడానికి పేరెంట్స్ నామూషిగా ఫీల్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి జరుగుతున్నాయి అనుకోవచ్చా మేడం? ఇందులో నేను ఇందాక మేడం చెప్పింది వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దెర్ ఈజ్ నో డౌట్ ఆవిడ చెప్పిన దాంట్లో. బట్ నా వర్షన్ ఇంకొక వర్షన్ ఏంటంటే మనం అంతకుముందు ఒక అమ్మాయి కేసులో కూడా చేసాం, పేర్లు ఎందుకులేండి. ఈ అబ్బాయిని మనం బ్యాక్గ్రౌండ్ చెక్ కనుక చేస్తే వీళ్ళ అమ్మగారు ఒక టైలరు, ఒక చిన్న టైలరు, వాళ్ళ నాన్నగారి నుంచి విడిపోయి 3 పిల్లలు ఉంటూ ఈ అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏదో ప్రైవేట్ ఉద్యోగం అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఈ అబ్బాయికి ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా లేదు. అండ్ ఈ ఉదంతిలో కూడా మనం చూస్తే ఇక్కడ అమ్మాయినే నేను తప్పు పట్టడం కన్నా ఒక రకమైన మానసిక అటాచ్మెంట్ అవనివ్వండి, చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. అండ్ వాళ్ళ నాన్నగారు బెదిరించడం అవ్వండి, అంతకుముందు సినారియోలో కూడా అమ్మాయిని ఆ కేసులో వాళ్ళ నాన్నగారు చంపేయటం, మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి బిడ్డ పుట్టాడు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ అమ్మాయిలు మానసికమైన ఎమోషనల్గా అబ్బాయిల కన్నా కొంచెం తక్కువ స్టేబుల్గా ఉంటారు. ఈ అబ్బాయి నాకు తెలిసి సిమిలర్ సిచ్యువేషన్ అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంట్ అంత ఖర్చు పెట్టిందంటే వాళ్ళ నాన్నగారు కూడా ఇసుక వ్యాపారం చేస్తున్నారు అంటున్నారు, ఎంతో కొంత బేసిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కంపారిటివ్లీ. ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి వాళ్ళు ఫినాన్షియలీ బెటర్గానే ఉండుంటారు. పెళ్లి చేసుకున్నా సరే ఆ అబ్బాయికి బుద్ధి జ్ఞానం లేకపోతే బేసిక్ ఇంకిత జ్ఞానం అనేది ఉంటే కనుక పెళ్ళైపోయిన అమ్మాయిని కెలక్కూడదు. ఆ అబ్బాయి ఇంకా సరే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి 2 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంది. ఈ అమ్మాయి విషయంలో కానీ ఎక్కడ మనకి ఎలాంటి ఉదంతు లేదు. మేబీ ఫ్యాక్ట్స్ ఇంకా ఈవెన్చువల్గా మనకి ఏమైనా తెలుస్తాయో తెలీదు. నేను 100% అమ్మాయి ఏమీ చేయలేదని నేను చెప్పను. కానీ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ విమెన్ హూ బీన్ కంట్రోల్డ్ బై మెన్. నాట్ ఓన్లీ ఇప్పుడు డెఫినెట్గా మేడం చెప్పింది హస్బెండ్ ఈజ్ ఎట్ లాస్, బట్ కానీ ఈ లాస్ క్రియేట్ చేసింది ఎవరు? అగైన్ అనదర్ గాయ్ హూ ఇస్ పోర్, హూ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ అబ్బాయి స్టెబిలిటీ లేదు, డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ అమ్మాయిని మళ్ళీ కనుక ట్రాప్ చేసో లేకపోతే మళ్ళీ పెళ్ళి అనేది సార్ చెప్పినట్టు ఇట్స్ ఇల్లీగల్ అండి యాజ్ పర్ ద. అండ్ మనకి ఇంకొకటి మనకి స్మృతీస్ అండ్ శృతీస్లో మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అక్కడి నుంచి తీసుకున్నాం. 200 BCలో గౌతమ, సరే ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ మనకి చాలా క్లియర్గా మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో రిచువలిస్టిక్గా అసలు ఎలా బతకాలి, ఒక భార్యలా ఎలా ఉండాలి, ఒక కూతురులా ఎలా ఉండాలి అనేవి చక్కగా రాసున్నాయి. అండ్ మన హిందూ ధర్మ నుంచే హిందూ లాస్ కూడా తీసుకున్నాం. కాబట్టి సంప్రదాయాలకు, విలువలకు, ఆచారాలకు కట్టుబడి ఎంతమంది జీవిస్తున్నారండి? లేదు ఈ తప్పు అనేది నేను డెఫినెట్. మహేష్ గారు, శ్రీనివాసు ఇప్పుడు సాయి ప్రియ హస్బెండ్ నిజంగా ప్రసన్న గారు మాట్లాడినట్టు, ఉషా గారు మాట్లాడినట్టు చాలా డిప్రెషన్లో ఉండుంటాడు. అంటే ఆయనకు లీగల్గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీలాంటి వాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం నేను ఎవరైతే సాయి ప్రియ వాళ్ళ హస్బెండ్ ఉన్నారో ఆయనకు చెప్పదలిచింది ఏంది అని అంటే, ఆమె మీద మనం ఐపీసీ ప్రకారంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదే విధంగా చీటింగ్, గవర్నమెంట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి సెర్చ్ చేయడము, ఆ నీళ్ళలో కొట్టుకుపోయిందని చెప్పేసి అక్కడ పబ్లిక్ న్యూసెన్స్ ఒకటి, అదే విధంగా క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్ 494 ఈ సెక్షన్ల కింద నమోదు చేసి ఆమెను కంపల్సరీగా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ సెక్షన్ల కింద కేసు పెట్టడానికి అతనికి అవకాశం ఉంది.
బట్ పోలీస్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలి. ఇష్టపూర్వకంగా నేను వెళ్ళినా మేమిద్దరం జీవితాంతం కలిసి ఉంటాము, మీరెవరో మా కోసం రావద్దు, వస్తే చచ్చిపోతాం అంటుంది ఆ అమ్మాయి. మరి వీళ్ళు కేసు పెట్టడానికైనా వీళ్ళు వెళ్ళడానికైనా ధైర్యం చేస్తారా? చెయ్యాలి. చేస్తారా లేదా అనేది పక్కకు పెడితే చెయ్యాలి. ఎందుకంటే పెళ్లి అయ్యి విడాకులు తీసుకోకుండా నీ ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కానీ మన హిందూ ట్రెడిషన్ లో లేదు. నీకు ఒకవేళ నీ భర్త నచ్చకపోతే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మీరు డివోర్స్ తీసుకొని పెళ్లి చేసుకోండి. అవకాశం మీకు చట్టం కల్పిస్తుంది కదా. మీరు చట్టాన్ని మిస్యూజ్ చేసి, గవర్నమెంట్ మిస్యూజ్ చేసి, మీ పేరెంట్స్ రెప్యుటేషన్ ని సొసైటీలో ఖరాబ్ చేసి, మీ హస్బెండ్ యొక్క రెప్యుటేషన్ ఈ రోజు మీరు సొసైటీలో ఖరాబ్ చేసి అగెనెస్ట్ లా మీరు ఎలా వెళ్తారు? వెళ్ళడానికి వీలు లేదు. మాట్లాడండి. ఐ హ్యావ్ అ పాయింట్ హియర్ సార్. ఎందుకంటే మనం కాంట్రాక్ట్ యాక్ట్లో కానీ లేకపోతే కొహిషన్ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే తన మీద కేసెస్ కన్నా ఎవరైతే ఈ అమ్మాయిని ఇలా ప్రేరేపించి, నాకు తెలిసి ఇక్కడ రవి అని అనిపిస్తుంది మేడం. రవి ఆ అమ్మాయి మీద డెఫినెట్ గా ఐఎమ్ స్టాండింగ్. నేను అమ్మాయిని వెనకేసుకు రావట్లేదు, అమ్మాయి చేసింది కరెక్ట్ అనట్లేదు. అండ్ ఆ అమ్మాయి తప్పు చేసి ఈ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీ పరువు కానీ వాళ్ళ నాన్నగారిని కానీ డెఫినెట్గా మన సోర్సెస్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ గవర్నమెంట్ని మిస్యూజ్ చేసుకుంది. కానీ మనకి కనిపించేది ఒకటి, మనం దీని వెనకాల ఉన్న స్ట్రాంగ్, ఇప్పుడు ఈవెన్ మర్డర్ కూడా కల్పబుల్ హోమోసైడ్, యూ నో దాట్. ఇంటెన్షన్ అనేది ఈ అమ్మాయి కన్నా నాకు తెలిసి ఈ అబ్బాయి ప్రేరేపించడం వల్ల ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ఈ 2 ఏళ్ల నుంచి కానీ లేకపోతే అంత ధైర్యంగా 2 సంవత్సరాలు భర్తతో చక్కగా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకొని కూడా ఆ ఫ్లిప్ ఆఫ్ ఎ సెకండ్ లో అంత ఇమీడియట్ డెసిషన్ తీసుకొని చాలా మంది అంటున్నారు ప్రీ ప్లాన్డ్ గా అమ్మాయి చేసింది, వాళ్ళిద్దరూ కలిసి చేశారు అంటున్నారు. నేను ఇంకో వర్షన్ చెప్తాను మేడం. ఆ ఫ్లిప్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే నేను చచ్చిపోతానని బెదిరించిందో, భర్తతో సంసారం ప్రశాంతంగా చేసుకునే ఒక అమ్మాయి సడన్ గా వెళ్ళిపోయిందంటే ఆ అబ్బాయి నేను చచ్చిపోతానో లేకపోతే ఈ అమ్మాయిని ఏ రకంగా మానసికంగా బెదిరించాడా, లేకపోతే నా వల్ల, లేకపోతే నేను లవ్ చేసిన అబ్బాయి, బికాస్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిలేటెడ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏమైనా చేసి ఉండొచ్చు అంటున్నారు. అయి ఉండొచ్చు. ప్రసన్న గారు మీరేమంటారండి? ఇప్పుడు జెంట్స్ అందరు కూడా ఇమ్మీడియట్లీ ఇప్పటికైనా సరే, ఇప్పుడు మేడం అంటున్నట్టు మళ్ళీ పాపం మగవాళ్ళతోటే పెట్టేస్తున్నారు. ఇక్కడ ఒక పెళ్ళైన గురువుని కామెంట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మహిళా సంఘాలు మాట్లాడాలి, ఏం చెప్తాయని నిన్నటి నుంచి. ఇక్కడ ఏంటంటే మహిళలను ప్రొటెక్ట్ చేసుకోవడం కాదండి, ఇక్కడ జెంట్స్ మీద మనము నిందేస్తున్నాము అనకుండా జరిగిన వాస్తవంలో ఏంటంటే ఒక పెళ్ళైన ఉమెన్ ఎప్పుడైనా సరే 99% గృహిణి రూపంలోనే ఇంట్లో ఉండడం జరుగుతుంది. లేకపోతే జాబ్కి వెళ్ళినా కానీ ఎంతసేపు ఇంటి మీదనే ఆలోచన ఉంటుంది. కానీ బయట ఉన్న వ్యక్తికి ఎటు తిరిగి చెడ్డ ఆలోచనలు ఉంటాయి, నో డౌట్ చెడ్డ ఆలోచనలు ఉంటాయి. 1% లేడీ కోఆపరేషన్ లేనిది బయట ఉన్న జెంట్స్కి అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి వాతావరణం కానీ కుదరదు. ఈమె ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, ఇంకోటి ఈమె కంప్యూటర్స్ నేర్చుకుందామని చెప్పి కంప్యూటర్ మళ్ళీ అక్కడే ఉండడం, అంటే తిను ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. తినేమి సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను పిలిస్తే వెళ్ళిపోలేదు. తిను ఆల్రెడీ ఏ రోజు కుదిరితే ఆ రోజు వెళ్ళిపోదాం అన్నట్టు వెయిటింగ్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 498 ఎట్లా పెడుతున్నారో, గృహహింస డివిసి ఎట్లయితే పెడుతున్నారో, భార్యలు మెయింటెనెన్స్ కేసు అని మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోవడము, మీరు ఆలోచిస్తే ఒక్కలా లేదండి జెంట్స్కి. ఇప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటున్నారు కదా, 494 అంటున్నారు కదా, అది ఉట్టి ఎఫ్ఐఆర్ కి పనికొస్తుంది కానీ అతను హస్బెండ్ కూడా అబ్బాయిలకు ప్రొటెక్ట్ గా ఎలాంటి చట్టాలు లేవా అండి? ప్రసన్న గారు చెప్తున్నట్టు సెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో, మళ్ళీ చెప్తున్నా సెక్షన్స్ ఉంది. కానీ ఇదే జెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఇక మహిళగా ప్రసన్న గారు చెప్తున్నారు అన్ని చట్టాలు దాదాపు అనుకూలంగా మహిళలకే ఉన్నాయని, మీరేమంటారు? మళ్ళీ ఎలిమని కూడా అమ్మాయి ఎంత తప్పు చేసినా, అమ్మాయి ఈ అమ్మాయి 490 ఎంత తప్పు చేసినా పర్మనెంట్ ఎలిమని కిందకి ఇవ్వాలి. బట్ ఇప్పటి వరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అమ్మాయిని ఏమైనా అరెస్ట్ చేశారా ఇప్పటి వరకు? అసలు అది ఇప్పటి వరకు అయితే అప్డేట్ లేదండి. 494 అనేది బైగమి అండి. 494 ఇస్ బైగమి, దట్ ఇస్ నాన్ అవైలబుల్. అరెస్ట్ చేశారా? చేయలేదు. అదే ఒక అమ్మాయి కన్సెన్సువల్ సెక్స్ ఉండి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉండి తీసుకెళ్లి చిన్న కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా 376 2N 417 చీటింగ్ మీద పెట్టేసి ఇమీడియట్ గా రిమాండ్ చేయడం.
అది కూడా ఫస్ట్ బెయిల్ డిస్మిస్ అయ్యి 498A ఎంత మిస్యూజ్ అవుతుందండి. దాన్ని సుప్రీంకోర్టు రీసెంట్ గా అబ్జర్వ్ చేసింది. మీరు అరెస్ట్ ఆపండి, అరెస్ట్ చేయకండి, ప్రైమా ఫేషియా కేసు మేడౌట్ అవ్వాలి. ఈ 498A మిస్యూజ్ అవుతుంది లేడీస్ తోని. కాబట్టి ఇమీడియట్ అరెస్ట్ ఉండొద్దు. యూ కండక్ట్ ఏ కౌన్సిలింగ్, ఆఫ్టర్ దట్ కండక్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దాంట్లో కొన్ని రిలాక్సేషన్ ఇచ్చారు. స్టిల్ ఇట్ ఈస్ మిస్యూజింగ్. డిబిసి కావచ్చు. సో మేడం ప్రసన్న గారు అన్నట్టుగా కంపల్సరీగా మనం ఇప్పుడున్నటువంటి లాస్ అబ్జర్వ్ చేస్తే లేడీస్ కే చాలా ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పుడు పోక్సో ఉందండి, పోక్సో ఆల్సో ఇది మిస్యూజింగ్. చాలా చాలా మిస్ 376(2N) అండ్ 417 ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది అట్ ద సేమ్ ప్లేస్? 376(2N) ఏం చెప్తుంది? రిపీటెడ్లీ సెక్స్ ఆన్ సేమ్ ఉమెన్ వితౌట్ అవర్ కన్సెంట్. దాని తర్వాత దాని పక్కకి 417 చీటింగ్. ఈ రెండు ఎక్కడ అట్రాక్ట్ అవుతాయండి? చీటింగ్ అనేది ఏంది? పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఈ అమ్మాయి అతనితో కన్సెంట్ ఉంది, వాళ్ళు సెక్సువల్ గా కలిసినప్పుడు దెర్ ఈజ్ ఏ కన్సెంట్. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. కన్సెన్సువల్ సెక్స్ డస్ నాట్ అమౌంట్ రేప్. ఆన్ ద ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అది చీటింగ్ అవుతుందని. బట్ నో బడీ ఈస్ కన్సిడరింగ్. పోలీస్ వాళ్ళు కూడా కన్సిడర్ చేయట్లేదు. అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే లేడీస్ గెట్టింగ్ బెనిఫిట్ అండ్ జెంట్స్ ఆర్ బాయ్స్ ఆర్ సఫరింగ్. ఇది జరుగుతా ఉంది. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సినారియోలో శ్రీనివాస్ లీగల్ గా వెళ్తే ఇప్పుడు సాయి ప్రియ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి లీగల్ గా వెళ్తే న్యాయం జరుగుతుందా? అంటే ఎలాంటి న్యాయం దొరకవచ్చు ఒకవేళ వెళ్తే? ఆమె విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లికి వెళ్ళింది కాబట్టి బైగమి. అదే విధంగా పోలీస్ వాళ్ళు ఒకవేళ ఈ సాయి ప్రియ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు ఒకటే సెక్షన్ పెడతారంటే 494. దానికంటే వేరే ఏది కూడా పెట్టరు. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్రిమినల్ కాన్స్పిరసీ, నేర కుట్ర. అంటే ఈయనను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేది క్రిమినల్ కాన్స్పిరసీ. చీటింగ్, ఈయన నమ్మిచ్చి బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవడం చీటింగ్, మోసం. అదే విధంగా మనం రియాలిటీ మాట్లాడుకుందాం. మేడం చెప్పినట్టు యాక్చువల్గా దెర్ ఆర్ నో లాస్ టు ప్రొటెక్ట్ బాయ్స్ అండి. మహిళా సంఘాలు వచ్చినట్టు అబ్బాయిలకి కూడా నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మనం 54 వర్సెస్ 35లో. సో అబ్బాయిలకు కూడా లా పరంగా సపోర్ట్ ఇవ్వాలి, నేను దాన్ని డినై చేయట్లేదు. బట్ నేను అనేది ఏంటంటే ఈ పందాలో సుప్రీంకోర్టు కీప్స్ అబ్జర్వింగ్. ఎందుకంటే రీసెంట్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది ఇలా, మన సొసైటీ ఎటుపోతుంది, రియాలిటీలో ఏం జరుగుతున్నాయి, అండ్ ఎలాంటి మిస్యూజ్ అయితే డెఫినెట్గా చాలా ఉంది సార్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ యువర్ వర్షన్స్. మిస్యూజ్ అమ్మాయిలే పాపం వాళ్ళ తల్లిదండ్రులను లేకపోతే ఇట్లానే ఎగ్జిస్టింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉండటం, దాన్ని గెలిపించుకోవడం కోసం ఉన్న వాళ్ళ మీద కేసులు వేయడం అనేది మీరు కూడా ప్రాక్టీస్లో చాలా చూసే ఉంటారు. రియాలిటీలో పాపం అబ్బాయిలు తప్పులు ఉండవు. బట్ అబ్బాయిలకి సపోర్ట్ చేసే లాస్ అయితే రియాలిటీలో లేవు మేడం. ఈ అబ్బాయికి పాపం వెళ్ళి కేసు పెట్టినా వాళ్ళ పరువే పోతుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అబ్బాయిలు ఏం చేస్తారు, పోతే పోయింది ఎందుకులే అని వదిలేస్తారు కానీ ఫైట్ చేస్తారు సార్. మీరు చెప్పండి, రియాలిటీలో దిస్ గై ఈస్ గోనా ఫైట్ ఫర్ దిస్ గర్ల్ హూ డోంట్ వాంట్ టు లివ్ విత్ హిమ్. వదిలేసి వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయితో మనం మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది, అమ్మాయిని మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటాడా? అబ్బాయిని మళ్ళీ వదిలించుకొని నేను నా వైఫ్ని తెచ్చుకొని మళ్ళీ ఈ అబ్బాయి ఇంత పెద్ద ఉదంత అయిన తర్వాత అమ్మాయితో కలిసి బ్రతుకుతుంటే ఆ అబ్బాయిని సొసైటీ ఎలా చూస్తుంది? చాలా చీప్గా చూస్తుంది. అరే నేను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తెచ్చుకొని ఏం చేస్తున్నారు అని. పోనీ ఆ అబ్బాయి ఈ అమ్మాయిని వదిలించుకుందామని ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోయింది, ఎలాగో వదిలేసి వెళ్ళిపోయింది. వై వుడ్ హీ ఈవెన్ గో ఫర్ అ ఫైట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ దీనివల్ల నాకేం ఉపయోగం లేదు? ఎస్, దెర్ ఈజ్ అ ఫ్లా ఇన్ ద లా, డెఫినెట్గా అ బిగ్ లూప్ హోల్, ఎస్పెషలీ కమింగ్ టు ద మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్లో అబ్బాయిలకి సపోర్ట్ లేదు. ఇలాంటి ఉదంతులు రిలక్టెంట్గా బయటకు వస్తున్నాయి. అమ్మాయిలు ఏదైతే మేడం ప్రసన్న గారు చెప్పినట్టు క్విక్గా అమ్మాయిలు వెళ్ళి కేసు పెట్టగానే ఎలా అయితే పోలీసులు రియాక్ట్ అవుతారో, అబ్బాయిలు వెళ్ళి పెడితే అమ్మాయిల గురించి అంత ఈజీగా తీసుకోరు. తీసుకున్నా సరే అబ్బాయిల కోసం కూడా పురుష సంఘాలు ఏమన్నా రావాలేమో. డెఫినెట్ గా మేడం ప్రసన్న గారు ఐ థింక్ ఆల్రెడీ పురుష సంఘాలు ఉన్నాయండి, లేకుండా ఏం లేదు. మహిళలంతా మీ అంత యాక్టివ్ గా లేవు కదండి. భార్య బాధితుల సంఘం అని చెప్పేసి చాలా పాపం భార్య బాధితుల సంఘాలని చూసాం, కాకపోతే మీలాగా యాక్టివ్ గా పురుష సంఘాలు లేవేమో అనిపిస్తుంది. లేదండి పాపం దీంట్లో పెళ్ళైన వాళ్ళకి భార్య బాధితుల సంఘం మేడం ప్రసన్న గారు, మరి పెళ్లి కాని వాళ్ళకు ఎగ్జాక్ట్లీ. చెప్పండి మీరే మహేష్ గారు, ఏం పెడదాం? హ్యూమన్ రైట్స్ ఉందండి, హ్యూమన్ రైట్స్ ఉంది.
బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఎఫెక్టివ్లీ. నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. అది కూడా ప్రాక్టికల్ గా వర్కౌట్ అస్సలు కావట్లేదు. సార్ ఇప్పుడు అయితే కేసు పెడితే హ్యూమన్ రైట్స్ 5 years తర్వాత పిలుస్తుంది సార్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకోటి ఏంటంటే మేజర్ ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోగానే ఆల్రెడీ వాళ్ళకి వేరే లవ్ అఫైర్లు ఉండి ఆల్రెడీ 99% కనిపిస్తుందండి. వాళ్ళకి ఇష్టం లేకుండానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఏమంటే పేరెంట్స్కి చెప్పలేకనా ఏదో ఒక సమ్ రీజన్స్ సంథింగ్ ఏదో ఒక రీజన్ తోటి పెళ్ళి అయితే అయిపోతుంది. అది కూడా ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే 1 కోటి రూపాయలు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు పెళ్లికి చాలా ఆడంబరంగా అమ్మాయికి పెళ్లి చేసేసి పెళ్లి చేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఈ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ కాదు. ఈ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ కాదు. ఇమీడియట్లీ అమ్మాయి వచ్చి తల్లిదండ్రులకి నాకు అక్కడ నా హస్బెండ్ మంచి చూడట్లేదు అని అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పగానే అది మొత్తం కూడా ఈ తల్లిదండ్రులు ఆహా నా అమ్మాయిని ఇంత క్రూరంగా పెట్టాడా అని చెప్పి ఉన్న సెక్షన్స్ అన్ని పెట్టినాక వీళ్ళు ఇంకోటి ఏంటంటే వాడు ఏదో ఆటో డ్రైవర్ ఉంటాడండి, లేకపోతే ఏదో పాపం 1,00,000 రూపాయలు 50,000 దాని నెలకు సంపాదించుకునేటోడి మీద 1 కోటి రూపాయలు కావాలి కంపెన్సేషన్, 1 కోటి రూపాయలు కావాలని చెప్పి వీళ్ళు వేస్తారు. వేసి వాళ్ళ ఇంటి వాళ్ళందరి మీద వేసి ఇట్స్ ఒక బ్లాక్ మెయిల్ స్టార్ట్ అవుతుంది. ఇక కోర్టు చుట్టూరా తిరుక్కుంటే అదే థింగ్ సేమ్ థింగ్ అబ్బాయి చేస్తే అబ్బాయికి కంపెన్సేషన్ అనేది ఉందా? అబ్బాయి కూడా మా అంటే ఇప్పుడు చీటింగ్ వాళ్ళ పేరెంట్స్ మీద పెడదామన్నా కానీ ఏమన్నా అబ్బాయికి ఇప్పుడు 2 ఏళ్ళు పెళ్ళైంది, అబ్బాయి ఎంత ఫైనాన్షియల్ గా అమ్మాయి మీద పెట్టుంటాడు, ఎంత మానసికంగా ఆయన డిఫమేషన్ పరువు నష్టం అయింది, ఆయనకి అక్కడ ఎంత లాస్ అయింది, మొత్తం కూడా ఇప్పుడు అమ్మాయి మీద వేస్తే ఏమన్నా వస్తుందా అతనికి? సరే నాకు డబ్బు వద్దు ఏమొద్దు నా పరువే పోయింది అని అతను అనుకుంటే ఆ అమ్మాయికి ఏమైనా పనిష్మెంట్ వస్తుందా? పోనీ. కానీ అదే అబ్బాయి చేసిన దానికి మాత్రము ఎందుకండి సింపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఏ పోలీస్ స్టేషన్ కన్నా ఎవరన్నా వెళ్ళండి, అబ్బాయి పెళ్లి అయినోడైనా పెళ్లి కానోడైనా సరే సార్ నేను లవ్ చేయను అంటే ఇంకా నన్ను బతిలాడి బెదిరించి నన్ను లవ్ చేయమంటుంది అని ఎవడన్నా పెట్టగలుగుతాడా? అంటే చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందండి. ఎవరైనా పెడతారా? ఆ కేసు బుక్ అవుతుందా అమ్మాయి మీద? ఎవరైనా అబ్బాయి అన్మ్యారీడ్ అతను సార్ నాకు ఇష్టం లేదు ఒక అమ్మాయి నన్ను బలవంతంగా లవ్ చేయమని అంటుంది నన్ను ఇచ్చేస్తుంది అని ఎవరన్నా అబ్బాయి పొయ్యి పెట్టగలుగుతాడా? అట్లాంటి కేసు ఉందా? అబ్బాయిలు వెళ్ళేలోపే అమ్మాయిలు రేప్ కేసులు లేకపోతే ఇంకో కేసులు పెడుతున్నారు మేడం. యాజ్ యు నో ఇన్ రియాలిటీ అంటే ఇక్కడ అబ్బాయిలు అందరూ కూడా మీరు అంటే ఇంకా ఈగో వీళ్ళలో ఉన్నది ఏంటంటే అండి పురుష అహంకారం అంటారు కదా, మేము అట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేయాలి, మేము ఎందుకు వచ్చి అందరిని బతిలాడుకోవాలి, మేము మొగోళ్ళం మాకు ఎప్పటికైనా సరే అని వీళ్ళకి ఆల్రెడీ ఇలాంటి పురుష అహంకారంతో వీళ్ళకి పురుషులు ఇలాంటి విషయాల్ని బయటికి చెప్పుకోవడానికి నామూష్గా ఫీల్ అవుతారంటారా? ఈగో అక్కడ అడ్డొస్తుంటదండి. మేము మొగోళ్ళని బయటికి పోయి చెప్పుకోవడం ఏంది? నేను ఇంకోటి చెప్తాను మేడం, అంతకన్నా సరే అనవసరంగా మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరకదేమో, ఇంకో మ్యారేజ్ అవ్వదేమో, ఇదంతా తెలిస్తే మళ్ళీ ఇలాంటి అబ్బాయిల కోసం నించుంటే డెఫినెట్ గా మెన్ ఆర్ మెన్ మేడం. మహేష్ గారు ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు కొంచెం నామూష్గా ఫీల్ అయ్యి అంత తొందరగా బయటపడరు అని ఉషశ్రీ గారు ప్రసన్న గారు అంటున్నారండి, మీరేం చెప్తారు? ఆడియో మ్యూట్ ఉందండి, మ్యూట్ ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ప్రసన్న గారు ఏదైతే మాట్లాడారో అది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కి ఎవరైతే ఈవ్ టీజింగ్ కావచ్చు, లేకపోతే ప్రేమించాలి నన్ను అని చెప్పి వాళ్ళని వెంటాడిన ఫోన్ లో మెసేజ్లు చేసిన కాల్స్ చేసినా కానీ 354 దానికి క్లాస్ 1 క్లాస్ ABCD ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళకు స్టాకింగ్ కావచ్చు, ఇంకొకటి వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి, వాళ్ళు ఇమీడియట్ గా చేస్తారు. ఈ నాట్ ఈవెన్ అసర్టైనింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఎంతవరకు కరెక్ట్ వచ్చినటువంటి కంప్లైంట్ ను అని వెరిఫై చేయకుండా ఎవరికైతే అగెనెస్ట్ గా కంప్లైంట్ వచ్చిందో వాళ్ళని పిలవకుండా వాళ్ళు ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఎందుకంటే అది ఈజీ అయిపోయింది. మరి అబ్బాయిలకు న్యాయం జరిగేది ఎలా అండి? అబ్బాయిలకు న్యాయం జరగాలి అంటే HRC ఉన్నాయి, దాని తర్వాత ట్రయల్. ఇప్పుడు ఉషశ్రీ గారు అన్నారు కదా అందులో వేస్తే ఒక 5 years వరకు తిరగాల్సి ఉంటుంది అని, 5 years వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని. అది సఫర్ అవుతున్నారు, ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి. ట్రయల్ కి వచ్చేసరికి అన్ని అక్విటల్ అయిపోతున్నాయి. చాలా కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. దాని తర్వాత కూడా మెలిషియస్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి
కొట్లాడే రైట్ ఉంది, బట్ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు? ఆల్రెడీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరిగాము ఈ కోర్టుల చుట్టూ, ఇంకెందుకు అని చెప్పేసి ఎవరు ప్రాసిక్యూషన్ కి అగెనిస్ట్ వెళ్ళట్లేదు అక్విట్టల్ అయిన కేసులలో. కాబట్టి పోలీసు వాళ్ళు విచ్చలవిడిగా వచ్చినట్టు కంప్లైంట్ ని వాళ్ళు రిజిస్టర్ చేయడం, రిమాండ్ చేయడం, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎవరైనా ఇంతవరకు మీరు మాలిషియస్ ప్రాసిక్యూషన్ కేసెస్ ఎన్ని చూస్తే లేదు, 0%. మరి ఎందుకు మనం ప్రాసిక్యూషన్ క్వశ్చన్ చేయలేకపోతున్నామంటే ఆ యొక్క టైం బీయింగ్ ఏదైతే ఉందో 3-4 ఇయర్స్ ఎవరు తిరుగుతారు, మనం ఎక్కడ ప్రూవ్ చేస్తాం, పోలీస్ వాళ్ళతో ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఇదొక అదైపోయింది. కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో చాలా దారుణాలు మనం చూస్తున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత వివాహేతర సంబంధాలు, మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను చంపడం, ఇలాంటి చాలా చూసాం ఈ మధ్య కాలంలో. అసలు ఏమైపోతుందండి కుటుంబ వ్యవస్థ, ఏమైపోతుంది? ఇదివరకండి మనకి సంబంధాలు చూసేటప్పుడు దెర్ ఈజ్ అటేడు తరాలు ఇటేడు తరాలు చూసో దెర్ ఈజ్ మనకి ఒక ఆస్ట్రాలజీ అనే ఒక వేదం ఉంది. ఇవన్నీ చూసి వీళ్ళు సంసారం ఎన్ని సంవత్సరాలు కలిసి చేస్తారనేది, ఇప్పుడు 500కి 1000 రూపాయలకు కూడా జాతకాలు చూస్తున్నారండి. అంటే వాళ్ళ డబ్బుల కోసం ఇది సరిపోతుందండి 27 పాయింట్లు కలిసి అని. ఇంకోటి, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలైన తర్వాత పరాయి మగాడి ఆకర్షణలో ఈ మహిళ ఎందుకు పడుతుంది? అదేనండి నేనేం చెప్పబోతున్నానంటే, వీళ్ళిద్దరు కాపురం ఎలా ఉండబోతుంది అనేది మనకి చాలా శాస్త్రం చూసి పద్ధతిగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇందాక మేడం చెప్పినట్టు వాడికి ఎన్ని కోట్లు వస్తుంది, మా పిల్ల సుఖంగా ఉంటుందా లేదా, కన్స్ట్రెయిన్స్ మీరందరికీ ఇది తెలిసిన ఫ్యాక్టే మేడం. ఒక్క నిమిషం, ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్రసన్న గారు. సారీ ఇంటరప్ట్ చేసినందుకు. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. దానికి నా వంతు ఫస్ట్ ఒకసారి చెప్తా, కాకపోతే మీరు చూడండి, మ్యారేజ్ అనేది ఫైనాన్షియల్ బాండింగ్ అనేది మెటీరియలిస్టిక్ అనేది కాదు. అంటే 10 కార్లు కొన్నామా, 10 ఇల్లులు కొన్నామా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చామా బాగా అనేదే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంది. అమ్మాయి భార్యాభర్తలు ఇద్దరు జాబ్కి వెళ్ళడము రావడము, ఇంకా మాకు అన్ని ఉన్నాయి అని చూస్తున్నారు. కానీ ఒక్కటి మేజర్ రోల్ ఒకటి ఉంటుంది, అది చెప్పుకోవడానికి అందరు సిగ్గుపడతారు, కానీ ఇట్స్ మేజర్ రోల్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఫస్ట్ వస్తుందండి, కానీ దాన్ని తీసుకెళ్ళి చివరిన కూడా పెట్టకుండా పారేసారు డస్ట్బిన్. దాన్ని ఎప్పుడు కూడా డస్ట్బిన్లో పారేసిన ఎంబడే భార్యాభర్తల మధ్యలో ఇంటిమసీ అనేది లేకుండా, ఇద్దరు ఒకరొకరు షేర్ చేసుకోకుండా, అసలు దీంట్లో ఏమవుతుందంటే భర్తకు పొద్దున్న లేస్తే బాధ్యత పెరిగిపోయింది. ఉన్న ట్రెండ్ తగ్గట్టు ఉరకడంలో భార్యకి కావాల్సింది, ఇంటికి ఏ టైంకి వస్తున్నాడు ఏంటి, భార్యకి ఏం చెప్పాలనుకుంటాడు, ఎవరన్నా భార్యను పట్టుకొని చాలా వరకు చూడండి, నువ్వు అందంగా తయారయ్యావా అని అనగలుగుతాడా? అనలేడు. ఎంతసేపు చూడు ఏదో ఇంట్లో పడి ఉంటదిలే, ఏదో ఉంటది నైటీ మీద, ఆడవాళ్ళు భర్తల నుంచి ప్రేమను కోరుకుంటారండి. ఆ ప్రేమ దొరకకుంటే ఇలాంటివి జరుగుతాయంటారా? ఇప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతాయంటారా ప్రేమ దొరకనప్పుడు? డెఫినెట్ గా దొరకట్లేదు మేడం. మై పాయింట్ ఈస్ ఆల్సో దాట్ ఇన్ అ డిఫరెంట్ వే. మీరు చెప్పిందే నేను చెప్పబోతున్నాను, బికాస్ యాజ్ యూ నో ఐ ఆల్వేస్ స్టడీ బ్యాక్గ్రౌండ్. ఇదివరకు జాతకాలు చూసేటప్పుడు సంసారం గురించి మేడం చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్, జాతకం అంటే ఏవో పిచ్చి పాటలోనూ పిచ్చి పాయింట్స్ కాదండి. ఎస్పెషల్లీ కమింగ్ టు మ్యారేజ్ వాళ్ళు చూసేది యోని మ్యాచ్ చూస్తారు. అంటే వీళ్ళు సంసారబద్ధంగా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు. ఈ అమ్మాయితో సెక్షువల్, ఎందుకంటే భార్యాభర్తలు ధార్మికంగా ధర్మబద్ధంగా భర్తకు వచ్చిన కోరిక భార్య ద్వారా మాత్రమే తీర్చుకుంటే కలిగే పుట్టలు, కలిగే బిడ్డలు, వాళ్ళకు వచ్చే ఆ పుట్టలు ఆస్తవనివ్వండి, వాట్ ఎవర్ సిరి సంపన్నం ఈ అమ్మాయితో శారీరక సంబంధం వల్ల వస్తుంది. అది భర్తకి యాజ్ పర్ ద మనకి ఇది పూర్వీకులు ఎప్పుడో గమనించారు. దెర్ ఇస్ అ సెక్షువల్ ఇంటిమసీ. అవే పాయింట్లు ఒరిజినల్గా ఆస్ట్రాలజీ అంటే ఇంకో కాదండి, ఇది పచ్చి నిజం. మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ ఒరిజినల్ గా ఈ మాటకి ప్రసన్న గారు అస్సలు అంగీకరించారు. నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి మేడం, ఎందుకంటే నేను యాజ్ యూ నో ఐ కీప్ రీడింగ్ అండ్ స్టడింగ్. నేను ఆస్ట్రాలజీలో కూడా చాలా పెద్ద 90 ఏళ్ళ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మ్యారేజ్ పాతకాలం గురించి చెప్తున్నాను ప్రసన్న గారు, నాట్ అబౌట్ ద రైట్ నౌ సిచ్యువేషన్. ఇదివరకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు యోని సర్పయోనిను, అమ్మాయికి సర్పయోని ఉండి అబ్బాయికి కనుక ఆ జాతకంలో ఇవి మ్యాచ్ చేస్తారు. అబ్బాయికి ఎలుకుంది అనుకోండి చంపుకు తింటుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్.
అబ్బాయిలు అంటే జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేసినవి మంచిగా ఉంటాయని మీరు చెప్తున్నారు. జాతకాలే కాదు మేడం, ఒరిజినల్ గా సంసార సంబంధం మ్యారేజ్ చెప్పినట్టు ఇంటిమెసీ, సెక్షువల్ రిలేషన్షిప్ అండ్ మానసికమైన సంబంధం. మహేష్ గారు ఇద్దరు మాటలు విన్నారుగా, ప్రసన్న గారు అండ్ ఉషశ్రీ గారు. మీరు చెప్పేది నాకు అర్థమైందండి, మీరు చెప్పండి. ఓకే, ఒక పాయింట్. సో ఇది లవ్ మ్యారేజ్లలో జాతకాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను అదే మేడం, లెట్ మీ ఫినిష్. ఇవి చూసి చేసిన పెళ్లిళ్ళు మన అమ్మమ్మల వరకు వీళ్ళు చాలా కాలం ఉన్నారు. ఎవరికైనా మేడం, ప్రతి మ్యారేజ్ లో ఎవరికి తెలియదు గొడవలు వస్తాయి, మనుషులు అన్న తర్వాత వీఆర్ ఎక్స్పోజ్ టు ద రియాలిటీ. బయటకు వెళ్ళి వస్తాము, ఎవరి చిరాకులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎంత జరిగినా సరే వీళ్ళకున్న ఆ సెక్షువల్ ఇంటిమసీ వల్ల ప్రెషర్ తగ్గిపోయి ప్లెజర్ వల్ల వీళ్ళు కలిసి ఉండే ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండేది అనేది మనకి ఆస్ట్రాలజీలో తెలిసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అవేమీ చూడట్లేదు. అడ్డదిడ్డంగా డబ్బులు ఉన్నాయా, లేకపోతే నాకు ఇనీషియల్ గా మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు అట్లా పెళ్లిళ్ళు చేస్తే మంచిగానే ఉంటారా? అది వదిలేదు మేడం, నాకు చిన్న డౌట్ డెఫినెట్ గా ఉంటుంది మేడం. అలా చూసేవాళ్ళు లేరు. నేను చెప్పేది ఏంటంటే అంత డీటెయిల్డ్ గా జాతం 500కి 1000 రూపాయలు కాదండి, దానికి చేత్తో వేస్తారు చక్రాలు. అంత ఈజీగా చదువుకునే వాళ్ళు లేరు, అంత ఈజీగా. ప్రసన్న గారు మీ పాయింట్ చెప్పండి, నేను మహేష్ గారిని అడగాలి, మీరు చెప్పండి. మీరు ఇదివరకు తోటి ఇప్పుడు పోల్చుకోవడానికి జాతకాలకి అసలు సంబంధమే లేదండి. అప్పుడు కూడా జాతకాలు ఉట్టి పేరు మీద పెళ్లి ఒక ముహూర్తం చూసేవాళ్ళు. జాతకాలు పెళ్లి ముహూర్తం ఒక్కటి చూసి ఇటు కుటుంబం అటు కుటుంబం మంచిగా ఉందా లేదా చూసేవాళ్ళు తప్పించి ఇంకా ఇద్దరికి జాతకాలు కలుస్తాయా లేదా అంటే అది చాలా వరకు కూడా ఇదివరకు రోజుల్లో కొన్ని క్యాస్ట్లలో ఎక్కువ చూసేవాళ్ళు అండి. కొన్ని క్యాస్ట్లలో డీప్గా చూసేవాళ్ళు తప్పించి ఇన్ ఆల్ క్యాస్ట్లు కాదు, ఆల్ క్యాస్ట్లలో అసలు చూడలేదు. ఇప్పుడున్న ఇది ఏంటంటే ఒక 10-15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అనుకోండి మ్యాక్సిమం, రాత్రి భర్త రాగానే ఫోను, భార్య రాగానే ఫోను, ల్యాప్టాప్ పట్టుకోవడం. అప్పట్లో ఇవన్నీ లేవు మనకి, అప్పట్లో లేవు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి భార్య బిజీ లైఫ్ లో ఒకరినొకరు భార్యాభర్తలు పట్టించుకోవడం మానేశారు, దాని వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. 100% అండి, 100%. ఇప్పటికీ చెప్తున్నా, భార్యాభర్తలు ఇద్దరు దూరము, ఇంట్లో ఉన్న దూరంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు శారీరకంగా కలిసి ఉన్నా మానసికంగా దూరం అవటం వల్ల అమ్మాయిలకి మేడం చెప్పినట్టు ఆ బిజీనెస్ వల్ల అబ్బాయిలు చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న ఇష్టాలు, చిన్న చిన్న కోరికలు ఏమన్నా అంటే నీ కోసమే కదా కష్టపడేది, పిల్లల కోసమే కదా సంపాదించేదని అబ్బాయిలు ఎంత చేసినా ఈ అబ్బాయిలకి ప్రతి ఒక్కరండి. ఇప్పుడున్న జనరేషన్ కాలేజీకి వయసు వచ్చిన తర్వాత జస్ట్ పెళ్లిళ్ళ ఏజ్ 23, 24, 25 ఎంత కాదన్నా సెక్షువల్గా కోరుకుంటారు. వచ్చిన అతను చేసుకోవాలి. అతను వచ్చి 29, 30 ఏజ్ ఉంటుంది, ఆయనకి సగం జీవితం అయిపోయి ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమో 25, 23 మ్యాక్సిమం. అతను 29, 30లో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి? ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఇంకెప్పుడు సెటిల్ అవుతాను, ఇంకా ఈమెతోటి ఏంటి ఒక పెళ్ళైందా, ఏదో సరే ఒకరికి అనేసామా, ఇక అంతే, అక్కడితోటి ఇంకా అయిపోయింది. సెక్షువల్ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ చూసే వాళ్ళకి ఏముంటుంది? భార్యాభర్తలు ఇద్దరు ఒక పిల్లల్ని కనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, అరే వీళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ ఇంటిమసీ ఉంది అనుకుంటారు. లేదు, అది ఉట్టి ఒక్కసారి 2 సార్లకి. అంటే ఇలాంటి విషయాల వల్ల ఆ మహిళ ఇంకోరిని కోరుకుంటుందని మీరు చెప్పదలుచుకున్నారా? 110%. మహేష్ గారు, నేను ఇంకో దారుణం గురించి చెప్పబోతున్నానండి. ఒక 30 ఇయర్స్ మహిళ 15 ఇయర్స్ బాబుతో వెళ్ళిపోయిందండి. ఆ అబ్బాయితో శారీరక సంబంధం పెట్టుకుంది. 4 బిడ్డల తల్లి, గుడివాడకు చెందిన ఆమె. దీని గురించి అసలు నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదండి. ఆమె గుడివాడ నుండి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒక రూమ్ తీసుకొని ఉంటే, ఆ అబ్బాయి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే, ఆ లేడీ వాళ్ళ భర్త కంప్లైంట్ చేస్తే, వాళ్ళు గాలించగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇంకా నేనేం చెప్పనండి, మీరు చెప్పండి. 18 సంవత్సరాల లోపున్నటువంటి అమ్మాయిని తీసుకొని వెళ్తే పోక్సో, అదే విధంగా రేప్ కేసు, చీటింగ్ కేసు ఇవన్నీ ఉన్నాయి. బట్ 15 ఇయర్స్ లోపు 18 ఇయర్స్ లోపు ఉన్న బాబుని కానీ, 10 ఇయర్స్ లోపు ఉన్నటువంటి బాబుని కానీ 25 ఇయర్స్ 30 ఇయర్స్ మహిళ తీసుకపోతే ఎక్కడ కూడా ఏ సెక్షన్ కింద పనిష్ అవుతాడో మాత్రం ఎక్కడ లేదు. ఇది లేడీస్ రేప్ చేసినట్టు అండి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి లాలేదు, వీళ్ళకి వచ్చిన బాధ లేదు కదా. అంటే ప్రొవిజన్స్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఓన్లీ
ఇన్ ఫేవర్ ఆఫ్ లేడీస్. అంటే కిడ్నాప్ లాగా కూడా ఇప్పుడు ఏమైనా పెట్టచ్చు సార్ ఇందులో. అదేనండి ప్రసన్న మహేష్ గారు గారు, ఇంతో ముందు మీరు మీరు ఒక విషయం ధర్నాలకు చెప్పారు, వెళ్ళాల్సిందే. భర్త ప్రేమగా చూసుకోవట్లేదు, భర్తతో దొరకని సుఖం ఇంకోరిలో ఆమె చూస్తుంది కాబట్టి ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ 15 years బాబు విషయంలో ఏం చెప్తారండి? అంతే చెప్తామండి, అదే 15 చెప్తాం. years బాబు 15 years బాబు అండి, 15 years బాబు 8th క్లాస్. అదే చెప్తామండి. ఆమె కోరుకుంటుంది ఏం కావాలి, వాడేమైనా సంపాదించేటోడా, వాడేమైనా చూసుకునేటోడా, ఏం కోరుకొని వెళ్ళింది అతనితోటి, ఏం కోరుకోని మేడం నేను దానికన్నా ఎమోషనల్ కనెక్ట్ కూడా అండి. అంటే yeah, ఎవరినండి definitely. 15 ఏళ్లతోటి 15 emotional ఏంటండి? అంటే emotional వీళ్ళ- ఏదైనా అమ్మాయి కొడుకు ఈ వరుస సిచ్యువేషన్ ఉన్నదంటే గురించి emotional చెప్పట్లేదండి. మీరు నేను ఈ క్వశ్చన్ అడిగాను, మీరు దీనికి ఏం చెప్తారు చెప్పండి. ఎమోషనల్ ఏంటండి, కొడుకు వరుస ఆ, ఉన్నదంటే. కాదు నలుగురు పిల్లలండి ప్రసన్న గారు, నలుగురు పిల్లలు. అదే నలుగురిలో ఈడొక కొడుకులాగానే ఆమెకి. మీ ఒపీనియన్ చెప్పండి దీని గురించి. దీని గురించి దిస్ ఇస్ ద వర్స్ట్ కేస్ సినారియో అండి. ఇది మేడం చెప్పిన దానికి ఐ హావ్ టు అగ్రీ బికాస్ దర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్. ఇప్పుడు ఆవిడ విషయంలో ఆమెకు ఉన్న నలుగురు పిల్లల పరిస్థితి ఏంటి, ఆమె భర్త పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయిని ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి పంపించారు, ఆ అబ్బాయి ఫ్యూచర్ ఏంటండి మహేష్ గారు మీరు ఏమైనా చెప్తారా? ఏమంటే ఇది ఒక్కటి వెలుగులోకి వచ్చింది, కానీ ఇట్లాంటి వెలుగులోకి రానివి అవును చాలా జరుగుతూ ఉండొచ్చు. చెప్పండి మహేష్ గారు. ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ 30 years మహిళ ఈ 15 years అబ్బాయితో వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు పెళ్లి చేసుకోలేదండి, చేసుకోలేదు, ఆ అబ్బాయితోనే ఉంటాను అని ఆమె మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే సొసైటీలో ఈ భర్తకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే మెయిన్ గా ఒక 15 years అబ్బాయితో ఆమె బయటికి రావడం అనేది, అతనితోనే ఉంటా అనేది ఈయన సెక్సువల్ గా ఫిట్ కాదేమో అనేది సొసైటీ చూస్తుంది. సొసైటీలో ఆయన రెప్యుటేషన్ అంతా పోతుంది. దాని తర్వాత ఎవరైతే నలుగురు పిల్లలు ఉన్నారో ఆమెకు, వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా అగమ్య గోచరం. వాళ్ళ సమాజంలో చేయని తప్పులు అసలు కుటుంబ వ్యవస్థ అనేది ఎటు పోతుందండి? కుటుంబ వ్యవస్థకు ఇలాంటి దారుణాల వల్ల నష్టం రావట్లేదా? అదే కుటుంబం అనేది అసలు నలుగురు ఏంటండి? పిల్లలు ఎవరైతే ఉన్నారో కుటుంబ వ్యవస్థ 10 ఏళ్ల ముందే నాశనం అయిపోయిందండి. కుటుంబ వ్యవస్థ 10 ఏళ్ల ముందు నుంచే మెల్లమెల్లగా ఇప్పుడు మొత్తానికి నాశనం అయింది. సొసైటీని బ్యాలెన్స్ గా చూడాలి. ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ Percentage రేషియో తగ్గిపోయింది. మహేష్ గారు కుటుంబ వ్యవస్థకు కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అంటున్నారు. ప్రసన్న గారు, ఉషశ్రీ గారు మీరేం చెప్తారు? చూస్తున్నారు రోజుకి ఎన్ని కేసులు ఫైలింగ్ అవుతున్నాయి కోర్టులో అనేది చూసారు. మేడం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇనీషియల్ నేను ఈ కేసు వదిలేయండి, నేను ఇప్పుడు కేసు గురించి మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి ఈ 2 ఏళ్ళు ఈ భర్తతో ఉంది. సో ఇక్కడ లేనిది ఆ అబ్బాయి ఏదో ఇస్తా ఉన్నాడు. డెఫినెట్గా ఈ భర్తతో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ఫిజికల్ రియాలిటీ. మైట్ నాట్ బి బట్ రెగ్యులర్గా అయితే ఉండకపోవచ్చు. బట్ ఈ అమ్మాయి ఈ అబ్బాయిలో నాకు తెలిసి చూసి ఉండటానికి రీజన్ మైట్ బి అన్ ఎమోషనల్ కనెక్ట్, ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిలేటెడ్నెస్ ఇద్దరికి ఉంది. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి బాగా అర్థం చేసుకోవడం అవనివ్వండి, ఈ అమ్మాయికి కావాల్సినవి ఎక్కువ, భర్త కన్నా ఎక్కువ ఆ అబ్బాయి దగ్గర దొరకటం అవనివ్వండి. ఇనీషియల్ స్టేజ్ లో ఇప్పుడు అబ్బాయి 21 years అని వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడండి. ఈ అబ్బాయి చదువుకుంటున్నాడని చెప్తున్నారు, ఓ జాబ్ లేదు, ఏం లేదు. మరి ఎలా అండి, ఎలా బతుకని లీడ్ చేస్తారు వాళ్ళు? పాయింట్ కే వస్తున్నాను మేడం. ప్రసన్న గారిది ఇనీషియల్ స్టేజ్ లో నేను ఒప్పుకుంటాను, ఫిజికల్ రిలేషన్షిప్ ఈజ్ కాస్టింగ్ అ మ్యారేజ్. పని లేదు కాబట్టి ఓన్లీ ఈ అమ్మాయి వెనకాల ఉండడం వల్ల నా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఈ అబ్బాయి నన్ను బాగా పట్టించుకోవడమే కాదు సార్, నేను అదే చెప్తున్నాను. అమ్మాయిల మానసిక స్థితి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అమ్మాయిల మానసిక స్థితి ఎలా తర్వాత రియలైజ్ అవుతారు. మానసిక స్థితి ఎలా ఉంటదంటేనండి, రియలైజేషన్ వేస్ట్ అండి. దీంట్లో రియలైజేషన్ ఈజ్ నథింగ్ యూస్. ఫైనల్ గా మనము కన్క్లూడ్ చేద్దామండి, మనం కన్క్లూడ్ చేద్దాం. మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి. కుటుంబ వ్యవస్థకి నష్టం కలగకుండా ఉండాలి అంటే ఇప్పటికైనా ఎలాంటి విషయాలకు మనం కట్టుబడి ఉంటే, అందరూ కట్టుబడి ఉంటే మంచిదంటారు? మహేష్ గారు ముందు మీరు స్టార్ట్ చేయండి, కన్క్లూడ్ చేయండి. మేడం, ఇంతకు ముందు అడల్టరీ అనేది ఒక అఫెన్స్ గా ఉండేది, గ్రౌండ్ ఫర్ డివోర్స్ ఆల్సో. ఇప్పుడు గ్రౌండ్ ఫర్ డివోర్స్ గా ఎవరు హస్బెండ్, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులతోటి కన్సెంట్ తోటి సెక్స్ జరిగితే అది అఫెన్స్ కాదని, అందులో కూడా మేల్ మాత్రమే పనిష్ అవుతాడండి అడల్టరీ కింద. వైఫ్ లేదు, వైఫ్ కి ఎగ్జామ్షన్ ఉంది అందులో. ఎందుకంటే దాని మీద డిస్కషన్ జరిగింది, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ఎందుకంటే ఐఎమ్ ఇన్ లా ప్రొఫెషన్, ఐ హ్యావ్ టు ఒబ్లైజ్ ఇట్. బట్ అడల్టరీ అనేది వై ఇట్ ఈస్ ఓన్లీ పనిషింగ్ మెన్.
సార్ ఈ కేసులో అయితే అడల్టరీ లేదు సార్. మనం కమింగ్ టు ద కంక్లూజన్, హీ కెన్ నాట్ ఫైల్ ఎనీ అడల్టరీ. అవునండి, అడల్టరీ కింద మెన్ పనిష్ అవుతున్నాడు. అవుతారు సార్, దట్ ఈస్ ద లా, వీ హ్యావ్ టు ఒబే లా యాస్ పర్ సుప్రీం కోర్ట్. బైగామీ ఉంది, వైఫ్ అందులో అడల్టరీలో ఉన్నప్పుడు హస్బెండ్ ఓన్లీ కెన్ యూజ్ దట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. యా అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు బైగామీ ఉంది నో పనిష్మెంట్ టు హర్. సార్ అది మనం కోర్టు జడ్జిమెంట్ as you are also I'm generally discussing. yes sir, but let's conclude this in this case. నా కన్క్లూజన్ ఏంది అని అంటే, ఏదైతే కనీసం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ని మనం కొంచెం కంట్రోల్ చేయాలి అంటే ఈ అడల్టరీ అనేది కొంచెం మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మించి ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ప్రసన్న గారు మీరేం చెప్తారు? పెళ్లి తర్వాత ప్రేమల్ని ఎలా చూస్తారు? కుటుంబ వ్యవస్థకి నష్టం జరగకుండా ఉండాలంటే మీరిచ్చే సూచన ఏంటి? మొత్తం 80% to 90% హస్బెండ్ మీదే చాలా డిపెండ్ అయి ఉంటుందండి. పెళ్ళైన తర్వాత భార్యను టేకప్ చేసే విషయంలో చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది. తల్లి ఎంతసేపు తల్లి చెప్పిన మాట వినడము, తండ్రి చెప్పిన మాట వినడం. పెళ్ళి అయినాక తనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, భార్య ఏం కోరుకుంటుంది, తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చినప్పుడు ఈ భర్త నుంచి కంప్లీట్ ప్రేమ ఆమె మీద ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్న జెంట్స్ అందరు కూడా ఏం చేస్తారంటే, పెళ్ళైన రోజు నుంచే వీళ్ళ అమ్మ ఏం చెప్తుందో ఆమె మీద రుద్దడం మొదలు పెడతారు. అన్ని ఫార్మాలిటీస్. ఆ ఇప్పుడున్న ట్రెండ్ కి ఫార్మాలిటీస్ కి ఒక భార్య తప్పు చేసిందంటే అది ముమ్మాటికి భర్త వల్లనే అంటారా మీరు? భర్త వల్లనే తప్పు చేస్తుందా? భర్త పట్టించుకోకపోవడం వల్లనే తప్పు చేస్తుందా? భర్త చాలా ఫార్మాలిటీస్ కి వీళ్ళ ఇంట్లో ఉన్న ఇంటికి రాగానే ఆమెతోటి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కన్నా ఎక్కువ ఫార్మాలిటీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, పెద్దవాళ్ళకి మర్యాదలు ఇవ్వాలని ఆమెను మొత్తం ఒక డార్క్ లో పెట్టేసరికల్లా ఏం కోరుకుంటుంది భర్త దగ్గర నుంచి భార్య? లవ్ అండ్ ఎఫెక్షన్ గౌరవించాలని చెప్పడం కూడా తప్పే అంటారా? సాంప్రదాయాలు ఎక్కడికి పోవండి, సాంప్రదాయాలు చేయాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సాంప్రదాయం ఉండాలనే ఉంటది. ఇప్పుడు వచ్చినటువంటి కోడలు ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళని గౌరవించాలని ఏమండి, ఇప్పుడు వాళ్ళు మినీ స్కర్ట్ చెప్తారు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మినీ స్కర్ట్ మీరు అంగీకరించట్లేదా? ఆయన మేల్ కాబట్టి మేల్ ఇగో కిక్ అవుతుంది మేడం. ఒకసారి మేడం ని మాట్లాడండి. ఏమండి ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఎట్లుందంటే, మాట్లాడే పద్ధతి ఇప్పుడు ఇదివరకు పేరెంట్స్ తోటి ఇప్పుడున్న లేడీస్ ని పోల్చుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క నిమిషం ప్రసన్న గారు ఒక్క నిమిషం. మహేష్ గారు మాట్లాడేది కూడా విందాం, ఆ తర్వాత మీరు కన్క్లూడ్ చేస్తారు. మహేష్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ప్రసన్న గారు నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ మగవారిదే తప్పు ఉంటుంది, ఆడవాళ్ళది తప్పు ఉండదు అనట్లేదు. ఆడవారిదే తప్పు ఉంటుంది, మగవాళ్ళదే తప్పులేదు అనట్లేదు. ఒక తప్పు జరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇద్దరిది ఉంటుంది. మనం రెండు కోణాలు చూడాలి. అంటే భర్త నుండి భార్య ఒక ప్రేమను కోరుకుంటుంది, ఆ ప్రేమ దొరకనప్పుడు మహేష్ గారు మనం ఎంతమంది ఆడవాళ్ళని చూడట్లేదు, ఎన్ని చిత్ర హింసలు పెట్టినా. ఒక్క 2 నిమిషాలు ఆగితే కంక్లూడ్ చేస్తారు సార్. ఒక్క నిమిషము, ఒక్క సెకండ్. మహేష్ గారు మీరు చెప్పేదాన్ని నేను పర్సెంట్ చెప్తున్నా ముందే స్టార్టింగ్. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్పట్లేదు, అని చెప్పట్లేదు. 80% అంటే ఎబో ద రేషియో చెప్తున్నాను. ఏమంటున్నా అంటే, ఆడవాళ్ళు కోరుకునేది మగవాళ్ళు ఇయ్యట్లేదు. ఇది అన్ని విధాలుగా మగవాళ్ళు అనుకునేది ఏంటంటే, డైవర్స్ కేసులు చెప్తున్నా నేనండి. అల్టిమేట్ మనం కూర్చొని 1-2 గంటలు మాట్లాడినాక లాస్ట్కి వచ్చే సబ్జెక్ట్ ఒక్కటే. మీ ఇద్దరు మధ్యలో ఎన్ని రోజులైంది దూరం ఉండబట్టి అంటే 1 year, పెళ్ళైన 1 week. అతను వాళ్ళ అమ్మ రూమ్ లో ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంతేనా? మనం 1 hour 2 hours తర్వాత లాస్ట్ కన్క్లూజన్ వచ్చేది ఏంటి? అది ఇప్పుడు ఎవరు తాగొచ్చి కొట్టట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఎవరు తాగొచ్చి కొట్టట్లేదు. మాక్సిమం 99% జెంట్స్ చాలా మంచిగా నీట్గా జాబ్కి వెళ్ళేసి వచ్చి బాధ్యతగా ఉంటున్నారు. 99 బాధ్యత. కానీ ఆ బాధ్యతలో ప్రేమను తీసేశారు. భార్యకు ప్రేమను కేటాయించండి, భార్యను ప్రేమగా చూసుకోండి అని మీరు చెప్పదలుచుకున్నారు అంతేనా ప్రసన్న గారు? ప్రేమగా అంటే కొంచెం టైం ఇవ్వమంటున్నారు.
టైం ఇవ్వమంటున్నా. ల్యాప్టాప్ మీద ఇచ్చిన ఇది వాట్సాప్ లో పెట్టినంత ఇంట్రెస్ట్ దీని బయట తిరిగే దాని మీద పెట్టేది, ఫ్రెండ్స్ మీద పెట్టే దాని మీద భార్యను మెచ్చుకోండి. భార్యను ఫస్ట్ ఆమెను మెచ్చుకోండి. భార్య చేసేదాన్ని గౌరవించండి. అప్పుడు ఎట్లాంటి వాడు అతను వచ్చి డిస్టర్బ్ చేయడం కుదరని పని. ఓకే, ఉషాశ్రీ గారు ఫైనల్ గా. సో ఫైనల్ గా అది ఎంతమంది డిస్టర్బ్ చేసినా గానీ సార్ 1 minute సార్, ఒక్క నిమిషం మాట్లాడకండి. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, 1 minute మాట్లాడకండి, ఓకేనా? నాకు ఒక్క 1 minute నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఓకే, ఓకే, లెట్ మీ ఫినిష్ మై కంక్లూజన్. సో నా కంక్లూజన్ ఏంటంటే మేడం, నేను ఈ కేసు గురించి మాట్లాడతాను. ఈ కేసులో డెఫినెట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్, ఈ అమ్మాయి భర్త దగ్గర నుంచి కోరుకున్నది వస్తున్నా సరే, ఆ వచ్చిన దాన్ని ఏదైతే ఈ ప్రియుడు ఉన్నాడో దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి చూపించడం కానీ, ఏజ్ గ్యాప్ ఇందాక మేడం చెప్పినట్టు ఆ ఏజ్ గ్యాప్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా దెర్ ఈజ్ ఫిజికల్ రిలేషన్షిప్ కన్నా కూడా దెర్ ఈజ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ విచ్ డ్రాగ్డ్ హర్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అండి. అండ్ ఈ మేడం చెప్పిన ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో నేను ఒప్పుకుంటాను మేడం, అది 80% to 90% ఆఫ్ ద కేసెస్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత ఇంకా భార్య ఇంట్లో ఉంటుంది. ఎమోషనల్ రిలేషన్షిప్ మేడం. అండ్ ఏది జరిగినా సరే నాకు నా భర్త ఉన్నాడు, నేను చెప్పుకోగలను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఆ ఉదంతులో ఆ ఏజ్ గ్రూప్ రిలేషన్షిప్స్లో ఎమోషనల్ కనెక్ట్ లేకపోయినా, సెక్స్ లేకపోయినా అమ్మాయిలు కొంతవరకు అయినా బాండేజ్ ఉంటే ఉంటారండి. బట్ కానీ తనకి మానసికంగా అమ్మాయిలు ఎక్కువ సంక్షోభానికి గురవుతూ ఉంటారు. మేడం చెప్పినట్టు ఆ రూల్స్ అండ్ ఫార్మాలిటీసు, లేకపోతే వాళ్ళని చూడటానికి వెళ్ళలేదు, వీళ్ళని చూడటానికి, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ప్రియుడి దగ్గర పొందే ఆ అటెన్షన్ కానీ, ఆ మెప్పు కానీ, లేకపోతే ఆ ఎమోషనల్ కనెక్ట్ సమర్థిస్తున్నారా అండి? అంటే మానసికమైన యాక్సెప్టెన్స్ భర్తలు ఇవ్వరండి. అండ్ అది బయట రిలేషన్షిప్, ఓకే, భర్తతో సుఖం లేనప్పుడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అంటున్నారు. కాకపోతే వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏంటండి మేడం? నేను అదే చెప్తున్నాను. నాట్ ఓన్లీ మనం పిల్లల గురించి మాట్లాడదాం, టు బిగిన్ విత్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. ఓకే, ఒక వ్యక్తితో వేరే సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కన్నా పిల్లల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా మనది ఇంకా నెక్స్ట్ అమెరికా అయిపోద్దండి. క్రాస్ బ్రీడ్లు అయిపోతారు, లేకపోతే పిల్లలు 13-14 ఆల్రెడీ ఉందండి. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు కొడుతున్నారు అనే సామెత ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ వచ్చింది మేడం. 5-6 years నుంచి మనకు వచ్చేసింది. అదే 2-3 నా పిల్లలు మన పిల్లలు అనే సామెత ఎప్పుడో వచ్చేసి 5-6 years నుంచి ఇది మనం చూస్తున్నాం. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మేడం. మనం ఏది అనివార్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఎమోషనల్ కనెక్ట్, ఫిజికల్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్లో ఎమోషనల్ కనెక్ట్. అండ్ బాధ వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, సుఖం వచ్చినప్పుడు కానీ, నేను నీకున్నాను, ఏదైనా నువ్వు నాతో చెప్పచ్చు అన్న ఫీలింగ్ భర్త భార్య కలిగించట్లేదు. అండ్ ఈ టైం కన్స్ట్రెయింట్స్ వల్ల, బాధ్యతల వల్ల భర్తకు కూడా భార్య కలిగించలేకపోతుంది. ఎందుకంటే ఆ స్పేస్ లేదు, ఆ టైం లేదు. ఈ రెండు లేకపోవటం వల్ల ఇందాక ఆయన చెప్పారు, ఈ అబ్బాయికి పని లేదు, పాట లేదు. ఈ అమ్మాయికి ఆ టైము, ఆ ఎనర్జీ అదంతా ఇవ్వటం వల్ల దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ నాన్సెన్స్. సో భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆలోచించుకునే టైం ఉంటే ఇలాంటివి ఉండవని మీరు చెప్తున్నారు. మహేష్ గారు మీకు ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, చెప్పండి. మేడం, ప్రసన్న గారు అదే విధంగా ఉషాశ్రీ గారు ఫస్ట్ మంచిగా మాట్లాడారు. బట్ ఎందుకో మళ్ళీ మాట్లాడట్లేదా అండి సార్? మీ మెయిల్ దెబ్బతింది సార్. ఒక 5 minutes నుంచి డీవియేట్ అయ్యి మళ్ళీ మగవాళ్ళ సైడ్ తప్పును దోసేస్తున్నారు. తప్పు కాదు, తప్పు కాదండి, ప్రేమను కోరుకుంటున్నాము. ఒక మహిళగా చెప్పారండి ప్రసన్న గారు, ఇక్కడ ఉషశ్రీ గారు కూడా అంటున్నారు. సాయిశ్రీ విషయంలో, సాయి ప్రియ విషయంలో ఇందాక ఉషశ్రీ గారు అన్నారు, బంగారు గాజులు తెచ్చాడు, బీచ్ కి తీసుకెళ్లాడు, పెళ్లి రోజులు వాళ్ళిద్దరు దూరం ఉండి ఎన్ని రోజులు మళ్ళీ మొదటికి వచ్చారు. కన్క్లూడ్ కావాలండి. ఆల్రెడీ మనం 1 hour అవుతుంది స్టార్ట్ చేసి. ఒక విషయంతో కన్క్లూడ్ చేద్దాం ఈ డిస్కషన్ ని. ఒక మంచి సందేశం ఇద్దాం. ఆ మంచి సందేశం మీలో నేను చెప్పాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఉండాలండి. కమ్యూనికేషన్ యాక్సెప్ట్ చేయాలి. మగవాళ్ళు కమ్యూనికేషన్. ఇంకోటి ప్రసన్న గారు, పేరెంట్స్ పాత్ర ఎంత వరకు ఉండాలి అంటారు? ప్రజెంట్ సొసైటీలో పెళ్లికి ముందు ఇప్పుడు ఒక అమ్మాయి వేరే క్యాస్ట్ అబ్బాయిని లవ్ చేసిందంటే అది పేరెంట్స్ ఒప్పుకోక, మేము చనిపోతాము, మేము చూసిన పెళ్లి చేసుకోవాలి, సొసైటీలో మా రెప్యుటేషన్ పోతుంది, నువ్వు ఆ అబ్బాయిని చేసుకుంటే, ఏదో చేసి అమ్మాయిని ఆ క్షణానికి ఒప్పించి పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి మైండ్ ఇక్కడ డైవర్ట్ కాకపోవడం వల్ల ఏమైతుంది అని అంటే, మళ్ళీ తర్వాత
సరేలే ఈయనతో పెళ్లి చేసుకున్న నేను తర్వాత ఎవరినైతే ఆమె ముందు లవ్ చేస్తే అతనితో మాట్లాడొచ్చు అని అంటే మాట్లాడి, అమ్మాయికి మ్యారేజ్ చేసే ముందు ఎవరినైనా ఇష్టపడిందా లేదా, ఇప్పుడు చేసుకోబోయేవాడు ఇష్టమా, ఇవన్నీ తెలుసుకొని పెళ్లిళ్ళు చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు ఉండవు. ఇంకోటి, భర్త భార్యకు ప్రేమను అందించి టైం కేటాయించి ఆమెతో మంచిగా మాట్లాడితే కూడా ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉండదు అంటున్నారు. అంతేనా? అమ్మాయిలు నటిస్తున్నారు మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఇంకా అమ్మాయి మనం కొనసాగిద్దామా ఇలానే? థ్యాంక్ యూ ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ ప్రసన్న గారు, అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.